హాయ్ అండి. ఈరోజు మనం గోరుచిక్కుడుతో చాలా సింపుల్ రెసిపీ కొబ్బరి కారం వేసుకొని చేసుకుందాము. ముందుగా అయితే గోరుచిక్కుడు లేతగా ఉన్నాయండి, చాలా లేతగా అంటే లేతగా ఉన్నాయి. వాటిని చక్కగా విరుసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనమైతే స్టీమ్ చేశాను నేను గోరుచిక్కుడుని అయితే ముందుగా. తర్వాత వాటిని అయితే పక్కకు తీసుకొని మనం కొబ్బరి కారం అయితే తయారు చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర, కొబ్బరి ముక్కలు, ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెము సాల్ట్, అలాగే మనం కారం కావలసినంత వేసుకోవాలి. దీన్ని అయితే మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాను నేను. చాలా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి కారంతో. మనం గోరుచిక్కుడు తినని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. గోరుచిక్కుడు అంటే చాలామంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి ఉండి వద్దనకు వదిలిపెట్టకుండా తింటారు. ముందుగా అయితే కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసాను, కొద్దిగా పసుపు, అలాగే వాటిని కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనం అలా వేగినప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను అయితే వేసుకుందాము. వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది, మరీ రోస్ట్ అవసరం లేదండి. ఇలా కొంచెం మనం చూస్తే పర్లేదు అంతవరకు ఆయిల్ అయితే మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంతవరకు. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని అయితే ఇలా వేసుకోవాలి పైకి వెళ్ళి. అంతే, ఇది చాలా సింపుల్. జస్ట్ 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది ఈ కర్రీని. అంటే కొబ్బరి కారం కూడా ఎక్కువసేపు ఏం మగ్గనివ్వాల్సిన అవసరం, అది కూడా ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా మగ్గిన తర్వాత చక్కగా పైకి వెళ్ళి కొత్తిమీర అయితే వేసుకొని అలా చేసుకుంటే చక్కగా సైడ్ డిష్గా అన్నంలో చారుతో పాటు కలుపుకొని తినొచ్చు, లేదా అన్నంలో కూడా కలుపుకోవచ్చు, చపాతీతో కూడా తినొచ్చు. ఓకే అండి, చక్కగా అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, మీరు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సింపుల్ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ అండి. ఈజీ మెథడ్, చాలా ఈజీ మెథడ్తోనే మనం ఇలా కొబ్బరి కారం వేసుకొని మనం గోరుచిక్కుడు వేసుకోవచ్చు.